మేడమేకి వెళ్తున్నారా? క్లోజ్ చేస్తారు, అయిపోయింది వ్యాపారం. చూడండి ఇదంతా ఐఎస్ఐ యాప్ మొత్తం కంపెనీ ఎత్తేసాడు. అందరూ గందరగోళంగా ఉంది. డబ్బులు ఎవరికి ఎటు ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసారు. ఎవరికి సామాన్లు తట్టు సామాన్లు దెంకి వెళ్ళిపోతున్నారు. మొత్తం డబ్బులు ఎవరి బాకీ అందరికీ అగనామా దెంగి యాప్ ఎత్తిసాడు అనమాట. అందుకు ఇక వీడియో తీస్తుంది చూడండి జనాలందరం. ఏడే ఈ వీడియో చూస్తే మొత్తం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఐఏఎస్ నమ్ముకున్న వాళ్ళందరూ ప్రజెంట్గా మోసపోయి ఉన్నారని. అసలు ఎంత మోసము, ఎంత ఘోరం. అసలు ఫస్ట్ 7 మంత్లోన ఓ 16-17 గ్రూపులు ఉంటే ఇప్పుడు 9th మంత్ వరకు 106 మంత్ వరకు 100 కన్నా అబోవ్ వరకు గ్రూపులు అనేవి పెరిగిపోయాయి. ఒక్కొక్క గ్రూప్లో 1000 మంది ఉన్నారండి. ఒక్కొక్క గ్రూప్లో 1000 మంది ఉంటే చూడండి, 100 కన్నా ఎక్కువ గ్రూపులు ఉన్నాయంటే ఒక 100నే వేసుకోండి. మినిమము 1,00,000 మంది అయిపోయారు. 1,00,000 మంది అసలు ఎంత డబ్బులు కట్టారో అర్థం చేసుకోండి. పాస్ 1 వాళ్ళకి 2,000 అంట, పాస్ 2 వాళ్ళకి 5,000 అంట, పాస్ 3 వాళ్ళకి 18,000 అంట. అసలు నేను కూడా మోసపోయానండి. ప్రజెంట్గా నేను చెప్పడానికి ఇదే పెద్ద కారణం. అసలు 18,000 పెట్టానండి పాస్ 3కి అయితే. అసలు చూడండి, నా నెంబర్ని ఎంటర్ చేశాను, కానీ చూపించకూడదని నేను చూపిస్తాను నెంబర్ని ఈ విధంగా పెట్టాను. చూడండి అసలు ఇప్పుడైతే ఏమైపోయిందంటే, ఇప్పుడు ఐఏఎస్ కంపెనీ వాడు ఇన్ని రోజులు సిస్టమ్ ట్రబుల్ అని ఒక వారం అంతా గడిపేశాడు. ఇప్పుడేమో ఆఫర్లు పెట్టి మెంబర్స్ ఎక్కువైపోయిన తర్వాత మీరు కూడా ఇప్పుడు మనీ పే చెయ్యాలి అన్నట్టుగా పెట్టేశాడండి. ఇప్పుడు మనమంట 5,000 మనీ పే చేస్తే మళ్ళీ మన ఐఏఎస్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది, తర్వాత మీరు విత్డ్రాస్ పెట్టుకోవచ్చు అని పెట్టాడు. 48 అవర్స్ టైం ఇచ్చాడు. ఎందుకంటే ఐఏఎస్ యాప్ మీరు మళ్ళీ కంటిన్యూగా కొనసాగించాలనుకుంటే మీరు 48 అవర్స్ లోపు రీఛార్జ్ చేసుకోవాలి అని. ఎంత రీఛార్జ్ అండి, నేను ఇప్పుడే వెళ్ళిపోయింది కదా స్క్రీన్లోన, 4,575 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలంట. ఆ రీఛార్జ్ చేసుకున్న తర్వాత కొంతమంది చేసుకున్నారు గ్రూప్స్లోన. రీఛార్జ్ చేసుకున్న తర్వాత 73 అవర్స్ తర్వాత మనీ అనేది మీ అకౌంట్లో పడుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు దీనికోసం అయితే 48 అవర్స్ ఇచ్చాడు. మీరు 48 అవర్స్ లోపు మనీ కట్టకపోతే మీ యాప్ క్లోజ్ అయిపోద్దని. ఫోన్లే 4-5 కట్టారు కదా, వాళ్ళని చూసి మనం తర్వాత వాళ్ళకి డబ్బులు వచ్చిన తర్వాత మనమైనా కట్టుకుందాము అనుకుంటే అలా కూడా లేదండి. మొత్తం చూడండి అసలు ఎంత దొంగ మొఖాలు అన్నీ. చూడండి, ఇంకా ట్రస్ట్ కూడా ఉందంట. ఐఏఎస్ ట్రస్ట్ అంట. వీళ్ళకి వచ్చిన లాభంలోనంట వీళ్ళకి పేదోళ్ళకి సాయం చేస్తారంట. ఉన్నోళ్ళనే ముంచుకు తింటుంటే ఇంకేం పేదోళ్ళకి సాయం చేస్తారు. ఎంతమందిని ఇలా మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది ఐఏఎస్ లా మనకి తెలిసిన తర్వాత యూట్యూబ్లో చెక్ చేస్తే ఇక్కడ అన్నిటి దగ్గర ఐఏఎస్ కంపెనీ అనేది దిగింది, అందరూ ఇలా మోసపోయారు కొన్ని చోట్ల అని తెలిసింది. అసలు ఏ పద్ధతిలో మనం వెళ్తున్నామంటే, పక్కింటోడికి ఐఏఎస్ యాప్లో జాయిన్ అయ్యాడు, ఆడికి డబ్బులు వస్తున్నాయి, ఆడికి డబ్బులు వస్తున్నాయి కదా మనము జాయిన్ అవుదాము, మనకి డబ్బులు వస్తాయి అనే ఆశతోనైతే మనం వెళ్ళిపోతున్నామండి.
ఈ విధంగానే చాలామంది 1,00,000 మంది కన్నా ఎక్కువ ఇప్పుడు వైజాగ్ సిటీలో మొత్తం మోసపోయారు. ఒక్కొక్కరు 5,000 18,000 పెట్టిన వాళ్ళు ఉన్నారండి. ఏం ట్రస్ట్ అండి. ఇట్లా ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా పేజ్ వచ్చేస్తుంది. ఈ పేజ్ ఏంటబ్బా అని కన్ఫర్మ్ చేసుకుంటే 4,575 రూపీస్ మళ్ళీ పే చేయమని చెప్తున్నాడు. పోన్లే అందులో మనకి బ్యాలెన్స్ అనేది ఉంది కదా 47,000 ఇట్లా బ్యాలెన్స్ ఉంది కదా అందులో నుంచి కట్ చేసుకోరా అంటే అందులో నుంచి కాదంట, మనం మళ్ళీ మన అకౌంట్లో నుంచి వాడికి డబ్బులు వేస్తే అంట అప్పుడు అనేది యాప్ని రీకంటిన్యూ చేస్తాడంట. వాడేందంటే డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ రీకంటిన్యూ చేయడము, మన దగ్గర తీసుకున్న డబ్బులే మనకి ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇస్తే మళ్ళీ వాడు మనకి డబ్బులు ఇస్తాడు. అసలు చూడండి అసలు ఎంత మోసం ఉందో. పే చేయమంటున్నాడు. ఇందాకల దాకా పేమెంట్ వరకు వెళ్ళింది, ఏమంటారు ఫోన్పే గూగుల్ పే దాకా. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండో యాప్ని ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటే అసలు చాలా లేనోళ్ళు కూడా అప్పులు చేసి మరీ పెట్టుకున్నారు. 4 డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని అసలు పక్కోళ్ళని చూసే పెట్టుకున్నారండి. ఎవరి మీద నమ్మకంతో ఈ చేసి కొనసాగిందో. ఒక 3 నెలలు కూడా నడిపించలేదు ఆడు. వినాయక చవితి ఆఫర్లో వినాయక చవితి ఉంది కదా ఆఫర్ అని దొబ్బాడు అందరి దగ్గర డబ్బులండి. ఇప్పుడు పేదోడు కూడా అప్పులు చేసి పెట్టుకున్నాడు. వాళ్ళు ఎలా కట్టుకుంటారన్న ఇది కూడా లేదు. ఎవడైతే ఈ లీడర్ ఉన్నాడో ఆయన్ని పట్టుకొని ఫస్ట్ మనం తంతే కానీ మన డబ్బులు అయితే మనకి ఇంకా రానట్టే. తంతే ఇట్లాంటి యాప్స్ అనేవి ఇంకా రావని నమ్మకంతోనైనా మనం వాళ్ళని పట్టుకొని తన్నాలి. అసలు ఏమి ఓపెన్ అవ్వట్లేదు. పాస్ 3 వాళ్ళు మీరు ఓపెన్ చేసుకోవాలంటే ఇంత మనీ పే చేయాలని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి తేవాలండి డబ్బులు? చాలామంది పే చేశారు. చేసిన వాళ్ళకి ఏమంటున్నారు 73 అవర్స్ తర్వాత మీ మనీ అకౌంట్లో పడుతుంది అని చెప్తున్నారు. అప్పటిదాకా దీనికైతే 42 అవర్సే ఛాన్స్ ఇచ్చాడు. అప్పటిదాకా యాప్ క్లోజ్ అయిపోద్ది. వాళ్ళకి వచ్చిన తర్వాత మనం ఏదైనా పెట్టుకుందామా అంటే అది లేదు లాభము. మళ్ళీ మనం డబ్బులు పెడితే ఆడు ఎంత తెలివిగా మనతో ఆడుకుంటున్నాడో మీకు అర్థమవుతుందా? చూడండి మళ్ళీ ఇట్లాంటి ఆన్లైన్ యాప్స్ వల్ల మోసపోకండి. ప్రతిసారి పక్కింటోడు చెప్పాడు, పక్కింటోడికి వస్తుంది, మనకు కూడా డబ్బులు వస్తాయి, ఫోన్లే మనము అక్కడ ఇక్కడ చూడలేదు కదా అనుకుంటే ఇంకా మనుషులు పెరిగిన తర్వాత ఈ విధంగానే అవుతుంది. 7వ నెలలో 13 గ్రూపులు ఉండేవి. అస్సలు 13 గ్రూపులు పోయి ఇప్పుడు 9వ నెలలో 100 కన్నా ఎక్కువ గ్రూపులు అయ్యాయి. 1,00,000 మంది కన్నా ఎక్కువ మంది వాడికి మనీ పే చేశారు. ఇందులోన అంతమంది పే చేసినప్పుడు వాడు మనకి ఎందుకు ఇస్తాడు? ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొడితే మనకు డబ్బులు వస్తాయంటే మనం కూడా పిచ్చోళ్ళం. కాకపోతే డబ్బులు పోయినప్పుడే ఇట్లాంటి ఆలోచనలన్నీ మనకు వస్తాయి కానీ డబ్బులు వచ్చిన తర్వాత మనకి ఇలాంటి ఆలోచనలన్నీ ఏమీ రావు. ఎంత ట్రై చేసినా సరే ఓపెన్ అయితే అవ్వట్లేదండి. ఎంత ట్రై చేసినా సరే వాడైతే మనల్ని బాగా ఇరికిచ్చాడు. నేనైతే చాలా మోసపోయాను. ఇలా మీరు ఆన్లైన్లో యాప్లు చూసి పక్కింటోడు చెప్పాడు, ఎదురింటోడు చెప్పాడు, మా చుట్టాలు చెప్పారని మీరైతే మోసపోకండి. ఈరోజు ఉన్న యాప్ రేపు ఉండదు. అసలు చూడండి జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి యాప్స్ వల్ల మోసపోవద్దు. చాలామంది మోసపోతున్నారు. ఉన్న డబ్బులన్నీ ఇట్లా బెట్టింగ్లకి యాప్లకే పెట్టే అసలు చాలా మనీ ట్రాక్ చేసుకుంటున్నారు. చూడండి పేజ్ అంటూ ఓపెన్ అవ్వట్లేదు. ఫండ్ మళ్ళీ ఫండ్లో పెడితే మన మనీ 4 రోజుల తర్వాత డబుల్ అవుతుందంట. ఏం డబుల్ అవుతుంది? ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని మొత్తం డబ్బులు పోతే ఇంకేమవుతుందండి? జాగ్రత్త అండి మీరు ఇట్లాంటి యాప్లతోని. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.